సరే, ఇప్పుడు మనం వినబోయేది కేవలం ఒక దయ్యం కథ కాదు. ఇది ఒక పాత ఇంటి గోడల మధ్య చిక్కుకుపోయిన ఒక భయంకరమైన రహస్యం గురించిన కథ. ఒకసారి లోపలికి వెళ్తే మళ్ళీ బయటకు రానివ్వని ఒక ప్రదేశం గురించిన కథ. ఈ కథ వెనుకున్న అస్సలు సూత్రం ఇదే. కొన్ని ప్రదేశాలు, ముఖ్యంగా ఏళ్ల తరబడి పాడుపడి ఉన్న ఇళ్ళు, వాటిలో జరిగిన సంఘటనలను అంత తేలికగా మర్చిపోవు. అవి కేవలం ఇటుకలు, కలపతో కట్టినవి కాదన్నమాట. అవి జ్ఞాపకాలకు, కొన్నిసార్లు ఆత్మలకు నిలయాలుగా మారిపోతాయి. మన కథలో హీరో రాము అన్నీ లాజిక్గా ఆలోచించే వ్యక్తి. ఓ పాడుబడిన ఇల్లు చాలా చౌకగా వస్తుందని కొనుక్కున్నాడు. ఊరి జనాలు చెప్పే దెయ్యాల కథలన్నీ మూఢనమ్మకాలు అని కొట్టిపారేశాడు. కాని అతనికి తెలియని విషయమేంటంటే, అతను కొన్నది కేవలం ఇల్లుని కాదు, దాని భయంకరమైన గతాన్ని కూడా. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒకవైపు రాము, ఏధీ నమ్మని వ్యక్తి. మరోవైపు తరతరాలుగా ఆ ఇంటి రహస్యాలు తెలిసిన ఊరే జనం. మరి ఈ రెండింటిలో ఏది గెలుస్తుంది? అతను నమ్మిన నిజమా, లేక కంటికి కనిపించని శక్తా? కథ ఇప్పుడు చాలా కీలకమైన మలుపు తీసుకుంటోంది. రాము ఆ ఇంట్లో గడిపిన ఆ 3 రాత్రులు అతని ధైర్యాన్ని, నమ్మకాలను ఎలా ప్రశ్నార్థకం చేశాయో చూద్దాం. ప్రతి రాత్రి గడిచే కొద్దీ భయం పెరిగింది. ఆ ఇంటి చీకటి మరింత లోతుగా మారింది. ఇదంతా ఒక్కసారిగా జరగలేదు. మెల్లమెల్లగా, నెమ్మదిగా మొదలైంది. మొదటి రాత్రి కేవలం చిన్న చిన్న శబ్దాలు. రెండో రాత్రికొచ్చేసరికి అది ఒక స్పష్టమైన హెచ్చరికగా మారింది. ఇక మూడో రాత్రి రాము జీవితంలో ఊహించని ఓ భయంకరమైన అనుభవాన్నెదుర్కొన్నాడు. కథ మొదటి రాత్రితో మొదలవుతుంది. ఈ దశలో భయం కంటికి కనిపించదు, కాని మెదడును తొలిచేస్తూ ఉంటుంది. కనీసం చిన్న శబ్దం కూడా లేని నిశ్శబ్దంలో ఒక చిన్న అలికిడి మనల్ని ఎంతలా భయపడుతుందో ఇది చూపిస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఆ పాత ఇంటి నిశ్శబ్దంలో గాఢ నిద్రలో ఉన్న రాముకి పై అంతస్తు నుంచి ఎవరో నడుస్తున్నట్టు అడుగుల చప్పుడు. ధైర్యం చేసి ఎవరక్కడా అని గట్టిగా అరిచాడు. కాని సమాధానంగా నిశ్శబ్దం తప్ప ఇంకేమీ లేదు. లాంతరు పట్టుకుని పైకి వెళ్లి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. దుమ్ముపట్టిన నేలమీద ఒక్క అడుగు గుర్తుకూడా లేదు. ఇక రెండో రాత్రికి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అది కేవలం అనుకోకుండా వచ్చిన శబ్దం కాదు. ఇప్పుడా ఉనికి స్పందిస్తోంది. అంటే అది తెలివైనది అని రాముకు అర్థమైపోయింది. అదేదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. ఆ రోజు ఉదయం నిద్రలేచి చూసేసరికి గోడలమీద దుమ్ములో వేలితో గీసినట్టు అక్షరాలు. ఆ ఇంట్లోని అదృశ్యశక్తి రాముకు ఒక స్పష్టమైన, డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఇక్కడ నుండి వెళ్ళిపో. ఇది ఇక ఆటకాదు, ఇది ఒక బెదిరింపు. మొదటి రాత్రి శబ్దాలు, రెండో రాత్రి ఏకంగా హెచ్చరిక. మరి మూడో రాత్రి? ఆ హెచ్చరికను లెక్కచేయని రాముకు ఎలాంటి అనుభవం ఎదురై ఉంటుంది? కథ ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చేసింది. ఇది శబ్దాల గురించో, గోడమీద రాతల గురించో కాదు. ఇది ఫేస్ టు ఫేస్ ఎదుర్కోవటం గురించి. రాము తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక్క దృశ్యం గురించి. అది మూడో రాత్రి. రాము ఆ ఇంట్లోని పాత అద్దం ముందు నిలబడి ఉన్నాడు. అకస్మాత్తుగా అద్దంలో తన ప్రతిబింబం వెనుక, తన భుజం మీదుగా ఒక తెల్లటి, అస్పష్టమైన ఆకారం కనిపించింది. ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. ఊపిరి బిగపట్టి వెంటనే వెనక్కి తిరిగాడు. కాని గదిలో ఎవరూ లేరు. అంతా ఖాళీ. ఇక్కడే అసలు వెన్నులో వణుకు పుట్టించే విషయమేంటంటే, అతను వెనక్కి తిరిగినా అద్దంలోని ప్రతిబింబంలో మాత్రం ఆ నీడ కదల్లేదు. అదింకా రాము వెనుకే నిలబడి ఉంది. అన్నిటికన్నా భయంకరంగా అది నవ్వుతోంది. ఈ లోకపు ఏ నియమానికి అందని అదృశ్యం రామును అక్కడికక్కడే గడ్డకట్టేలా చేసింది. ఆ భయంకరమైన అనుభవం తర్వాత ఏమైంది? రాము కథ అక్కడితో ముగిసిపోయిందా? లేదా అసలు కథ అప్పుడే మొదలైందా? ఇప్పుడు చూద్దాం. ఇక చెప్పేదేముంది? ఆ రాత్రికి రాత్రే కనీసం తన వస్తువులు కూడా తీసుకోకుండా కట్టుబట్టలతో రాము ఆ ఇంటి నుండి పరుగులంఘించుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ ఊరివైపు కన్నెత్తి కూడా చూడలేదు. అతని వరకు ఆ కథ అక్కడితో ముగిసిపోయింది. రాము పారిపోతే కథ అయిపోయినట్టేనా అనుకుంటే పొరపాటే. ఇక్కడే ఊహించని ఒక మలుపుంది. కొన్ని కథలు మన హీరోతో ముగియవు, హీరోనే కథలో ఒక భాగంగా మార్చేస్తాయి. ఊరివాళ్ల మాటల ప్రకారం
రాము ఆ ఇంటిని వదిలిపెట్టినా ఇల్లు అతన్ని వదిలిపెట్టలేదు. ఆ ఇంటి పాత దెయ్యం కథ స్థానంలో ఇప్పుడు రాము గురించిన ఒక కొత్త కథ మొదలైంది. ఇప్పటికీ ఆ ఇంటి కిటికీలోంచి రాము ఆత్మ బయటకు చూస్తూ కనిపిస్తుందని వాళ్ళు చెప్పుతారు. కాబట్టి అసలు విషయమేంటంటే ఆ ఇల్లు కేవలం రహస్యాలను దాచుకోలేదు, అది రామునే తన రహస్యాలలో ఒకటిగా మార్చేసుకుంది. కొన్ని ప్రదేశాలు మనల్ని కేవలం వెంటాడవు, అవి మనల్ని బంధించేస్తాయి.